మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని రాజరాజేశ్వరి దేవాలయంలో కార్తీక మాసం శివరాత్రి పురస్కరించుకుని శివపార్వతుల కళ్యాణం రామాయంపేట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గజవాడ నాగరాజు దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాస్ పంతులు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గజవాడ నాగరాజు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం ప్రతి కార్తీక మాసంలో గత 13 సంవత్సరాల నుండి శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నామని తెలిపారు. మధురా గార్డెన్ వెనుక భాగంలో గల రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు మాస శివరాత్రిని పురస్కరించుకొని మా అయ్యగారు సత్యనారాయణ పంతులు వారి కుమారులు ఈరోజు తేదీ నిర్ణయించి ఆ స్వామికి అభిషేకము, హోమము, కళ్యాణము ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి మన రాష్ట్ర ప్రజలు లోక కళ్యాణార్థం కోసం ఈ పూజలు చేయడం జరుగుతుంది. మరియు ముఖ్యంగా ఈ యొక్క కళ్యాణానికి పాత్రులుగా అయినందుకు మరియు పాత్రులై భోజన తాంబూలాలు స్వీకరించి రామంపేట ప్రజలకు కోరుకుంటున్నాను. మరియు ఈ యొక్క దేవుడు ఆశీస్సులు అందరికీ. రాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు స్వామివారి పుణ్యావాచన కార్యక్రమం జరిగింది. తదనంతరం హోమము, తదనంతరం పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ మహోత్సవం మాస శివరాత్రి పురస్కరించుకొని కార్తీక మాసంలో ఈ కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఏటా ఘనంగా వైభవపేతంగా కార్తీక మాసంలో అటు శివరాత్రి పర్వదినాన, మహాశివరాత్రి పర్వదినాన ఈ కార్యక్రమాలన్నీ అంగరంగ వైభవపేతంగా జరుగుతుంటాయి. ఈరోజు నూతన భవనంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలి. తదనంతరం జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో వందలాది వేలాది మంది ఎంతమందికి వచ్చినా ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ ఇదే పిలుపుగా భావించి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుచున్నాం. అలాగే ఇక్కడ మన కౌన్సిలర్ గారు గజవాడ నారాజ్ సేట్ ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా దినదిన ప్రవర్తమానంగా ఈ ఆలయం పునర్వైభవం సాధించుకుంటుంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈ పరమశివుని ఎంతో మహిమతో ఉన్న ఈ పరమశివుని ఆశీస్సులు పొందాలంటే ప్రతి సోమవారం స్వామివారికి పంచామృత అభిషేకం, రుద్రాభిషేక కార్యక్రమాలు జరుగుతుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు